అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైపోయాయి ఇక తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత వెంటనే సభ వాయిదా పడనుంది అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగబోతోంది ఇక సభను ఎంతకాలం నిర్వహించాలి అనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటారు కాగా గవర్నర్ ప్రసంగంపై గురువారం చర్చ జరగనుంది ఈ నెల 15 నుంచి 18 వరకు కులగణనపై చర్చ బీసీ రిజర్వేషన్ల బిల్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు కూడా జరగబోతున్నాయి ఇక అభివృద్ధి సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికార పక్షం బరిలోకి దిగుతుండగా ప్రజా సమస్యలపై గొంతెత్తాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది ఇక బీజేపీ సూపర్ 6 పై అస్త్రాలను రెడీ చేసుకుంటోంది ఇలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి కాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో త్రిముఖ సమరం జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రేవంత్ సర్కారును ఇరుకున పెట్టే వ్యూహంతో చాలా గ్యాప్ తర్వాత సభకు కేసీఆర్ హాజరవుతున్నారు ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్ధమైంది కేంద్రం ఇచ్చిన నిధులు ప్రాజెక్టుల లెక్కలతో కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైపోతోంది మరోవైపు విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అంటున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగానే తేల్చుకుంటామంటుంది చూడాలి మరి అసెంబ్లీలో ఎలాంటి విషయాలను ముందుకు తీసుకెళ్తారు ఎలాంటి రచ్చ అనేది కొనసాగుతోంది అనేది